నరసరావుపేటలో వరి విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఏపీ సీడ్స్ గోదాం దగ్గర రైతులు భారీగా బారులు తీరారు. ఈ క్రమంలో రైతుల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతలకు దారితీసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రైతులను అదుపు చేసి రైతులకు చిట్టీలు ఇచ్చి ఒక్కో రైతుకు ఒక బ్యాగ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. మేము 2:30కి అక్కడ పుట్టుకాడికి వచ్చాం. గూడెం కాడికి అక్కడ 2, 3, 5 దాకా నిలబడ్డాం. 5 నుంచి మళ్ళీ ఇక్కడ కమిటీ ఆల్ కాడికి పొమ్మన్నారు. ఇక్కడికి వచ్చాం. 3 గంటలు నిలబడ్డాం. 9 నిలబడ్డాం. మాకు రెస్పాన్స్ లేదు. ఇప్పుడు లైన్ లోకి వచ్చాక జనం నెట్టి మాకు సీట్లు అందట్లా. అసలు కంట్రోల్ కాకనే జనం మామూలుగా అసలు ఎవరికి తీట్లా మాకు తెలియట్లా. మా ఇబ్బందులు కింద పడ్డ లేచి తొక్కుతున్నారు కానీ పట్టించుకున్నాడు లేడు. అసలు రైతుని పట్టించుకునేది ఎవరండి చెప్పండి? రైతు వారికి ఎంత ఇబ్బంది పడతాయి వాళ్ళకి ఇస్తున్నారా? ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఎవరైనా వచ్చి ఏంది ఈ రెడ్ కోటాన్ని సీరియల్ పెట్టి ఇచ్చిన వాళ్ళు లేరు. నేను 2 చేసిన వరకు వాళ్ళ తడిసి అట్ట కాదు అసలు ఇస్తారా ఎవరో చెప్పండి. వెళ్ళిపోతుంది దాని గురించి చెప్పేదే లేదు. రైతుకి ఇవ్వకపోతే ఏం చేయాలి రైతు? పల్నాడు జిల్లాలో విత్తనాల కోసం రైతుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అప్డేట్స్ మా ప్రతినిధి సాంశీరావు అందిస్తారు. సాంశీరావు, లక్ష్మీదుర్గ నాగార్జున సాగర్ కు పూర్తి స్థాయిలో నీటి మట్టం వచ్చిన నేపథ్యంలో నా సాగర్ కుడి కాలువ కింద ఆయకట్టు రైతులు మొత్తం కూడా వరి సాగు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది మిర్చి పంట వేసి తెగులుతో నష్టపోయిన రైతాంగం ఈసారి నాగార్జున సాగర్ కి పూర్తి స్థాయిలో నీటి వచ్చిన తర్వాత వరి పంటపై ఆసక్తి చూపుతున్నారు. అయితే విత్తనాలు తమకు కావాల్సిన విత్తనాలు ఏపీ సీడ్స్ ప్రభుత్వం సరఫరా చేయట్లేదంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని ఏపీ సీడ్స్ కేంద్రం వద్ద గత వారం రోజుల నుంచి కూడా రైతులు పడిగాపులు కాస్తున్నారు. అయితే అక్కడ బీపీటీ 5204 నెంబర్ గల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. తమకి జేజీఎల్ విత్తనాలు కావాలంటూ కూడా రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో అందరూ ఒకే రకమైన విత్తనాలు ఒక్కసారిగా కావాలంటే సరఫరా చేయలేని పరిస్థితిలో ఏపీ సీడ్స్ అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. ఇప్పటికే ఉన్న విత్తనాల మొత్తాన్ని కూడా రైతులకి విడతల వారీగా అందిస్తున్నాము. పూర్తి స్థాయిలో కూడా రైతులందరికీ కూడా కావాల్సిన విత్తనాలు తెస్తామని చెప్తున్నప్పుడు కూడా రైతుల నుంచి అందరూ ఒకేసారి ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో అక్కడ నరసరావుపేట ఏపీ సీడ్స్ కార్యాలయం వద్ద తోపులాట్లు జరిగిన పరిస్థితి ఉంది. లక్ష్మీదుర్గ. రైట్, థాంక్యూ.